దేవుడు నన్ను మర్చిపోయాడు, ఎంతో కాలం నుండి నన్ను పట్టించుకోవట్లేదు, ఆయన నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడని ఎవరు అనుకుంటున్నారు? ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. ఎందుకు ఇలా అనుకుంటారు అని అంటే, మన శ్రమలే కారణం. అసలు మనిషి దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నా మొర వినట్లేదు అని ఎందుకు అనుకుంటారు అని బైబిల్ని అడిగితే, కీర్తనకారుడు ఆసాపు కీర్తన రాస్తూ చెప్తాడు. మరలా ఇక్కడికి వద్దాం, 77వ అధ్యాయం 9వ వచనం ఒకసారి. 77వ అధ్యాయం 9వ వచనం, 77వ కీర్తన 9వ వచనం త్వరగా. దేవుడు కటాక్షింపక మానెన, ఆయన కోపించి వాత్సల్య. 77వ అధ్యాయం 79వ అధ్యాయం 77వ అధ్యాయం 9వ వచనం. అందుకు నేను ఇలాగ అనుకొనుచున్నాను, మహోన్నతుని దక్షిణ హస్తము మార్పు నందుననుకొనుటకు నాకు కలిగిన శ్రమే కారణం. ఆయన కోపిస్తున్నాడని నేను ఎందుకు అనుకుంటున్నానంటే, నా శ్రమలు అలాంటివి. ఆసాపు అంటున్నాడు, నా శ్రమే దేవుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడని నా శ్రమ నాకు అలా ఆలోచన పుట్టిస్తుంది అని ఆసాపు అంటుంటే, ఇక్కడ యెషయా గ్రంథకర్త ఆయన అంటున్నాడు, ఇదిగో సియోను ప్రభువు నన్ను మర్చిపోయి ఉన్నాడని అనుకుంటుందట. ఇలా అనుకోవడానికి కారణం ఏంటంటే, ఆ రోజుల్లో సియోనికి కలిగిన శ్రమ, ఆ రోజుల్లో యూదులకి ఇశ్రాయేలీలు పడుతున్న కష్టము, ఈ బానిసర్కం అనే ఈ కష్టంలో వారు అనుకుంటున్నారట, ప్రభువు నన్ను మర్చిపోయాడు అనుకుంటే, అసలు ప్రభువు నిన్నేలా మర్చిపోతాడని ఇప్పుడు దేవుడే అంటున్నాడు. ఇప్పుడు 15వ వచనం, 49వ అధ్యాయం 15వ వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా. అసలు స్త్రీ గర్భాన ఉద్భవించిన తన కుమారుని, తన చంటి బిడ్డను కరుణించకుండా ఏ తల్లి అయినా మర్చిపోద్దా? తల్లి తన చంటి బిడ్డను మర్చిపోదు. తల్లే తన చంటి బిడ్డను మర్చిపోకపోతే, ఒకవేళ తల్లి మర్చిపోయినా కిందకి చెబుతుంటున్నాడు, వారైనా మర్చిపోతారేమో కానీ నిన్ను పుట్టించిన సృష్టికర్తనైన నేను ఎప్పటికీ నిన్ను మరువను, ఎప్పటికీ నిన్ను మరువను. ఇది వాగ్దానం, ఇది నిత్యమైన వాగ్దానం. ఇది ఎవరికి? ఆయన పిల్లలకి. దేవుడు తన పిల్లల్ని మర్చిపోతాడంటే, తల్లి తన పిల్లల్ని మర్చిపోద్దేమో, కన్న తల్లి కన్న బిడ్డను మర్చిపోవచ్చేమో, కానీ నిన్ను పుట్టించిన నీ దేవుడు, నన్ను పుట్టించిన నా దేవుడు నన్నెప్పటికీ మర్చిపోడు. ఇది దేవుడిస్తున్న వాగ్దానం, నేను నిన్ను ఎప్పటికీ మరువను. తల్లే మరవదని లోకోక్తి అయితే, ఒకవేళ తల్లి మర్చిపోవచ్చేమో, కానీ నీ దేవుడు నిన్ను మరవడు. అంటే దేవుడు తన బిడ్డల్ని మరవడంటే, ఇదే కీర్తనలో 42వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఉంటుంది, ఆయన తన పిల్లల్ని ఏ రోజు మర్చిపోడు. ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ఆయన మనలను ఎన్నడూ విడువడు, ఎడబాయుడు. ఆయన ఎల్లప్పుడూ తన బిడ్డలతో ఉండాలనుకున్నవాడు ఎందుకు మర్చిపోతాడని అనుకుంటున్నాడు అని అంటే, దావీదు యొక్క కారణం, అతని జీవితం అంతా వేసారిపోయింది, అంత నలిగిపోయాడు, ఏడుస్తున్నాడు, పరిగెడుతున్నాడు, ఆయాసం వస్తుంది, శత్రువులు తరుముతున్నారు. దీనికి పుల్ స్టాప్ ఉందా అంటే, సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ పుల్ స్టాప్ లేదు దానికి. అలా కొండల్లోనూ రాళ్ళ రప్పల మధ్య అలా పరిగెడుతూనే విగత జీవిగా ఉన్నాడు ఆయన. ఇలాంటి టైంలో ఆయన రాస్తున్నాడు, ఎంతకాలం మర్చిపోతావు ప్రభువా, ఎంతకాలం నన్ను ఎలా వదిలేస్తావంటే, ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, దేవుడు తన ప్రజలనైతే ఎప్పుడు విడిచిపోవడం అన్నది వాగ్దానం అయితే, మనిషి యొక్క నిస్సహాయతే దేవుడు కార్యం జరిగించడానికి కూడా అవకాశం. ఇది మర్చిపోవద్దు. మనిషి యొక్క కష్టకాలమే, మనిషి యొక్క నిస్సహాయతే, మనిషి యొక్క వేసారిపోయిన జీవితమే దేవుడు తన కార్యాన్ని జరిగించడానికి ఉపయోగించుకునే ఒక అవకాశం. ఇది మాట అర్థమైతే ధన్యత. మనం ఎప్పుడైతే కృంగిపోతామో, ఎప్పుడైతే నలిగిపోతామో, అది మన సొంత మార్గాల చేత అయినా సరే, ప్రభు మన మీదకి అనుమతించిన శ్రమల ద్వారా అయినా సరే, ఏ విధంగా మనం కృంగిపోయి వేసారిపోయి నలిగిపోయి నిస్సహాయం అయిపోతామో, దేవుడు ఆ టైంలో కలుగు చేసుకుంటాడని మాత్రం మర్చిపోవద్దు. ఆ టైంలో దావీదు కంగారు పడ్డాడు అనుకోవడం కన్నా, దావీదు యొక్క సిచ్యువేషన్ అలాంటిది. ఆయన ఆదరించేవారు లేరు, ఆయన ఓదార్చేవారు లేరు, ఆయన బాధను చెబితే అర్థం చేసుకుని తనకు ధైర్యాన్ని చెప్పేవారు లేరు. ఇలాంటి టైంలో నన్ను
నీ శ్రమను బట్టి నీకు అలా అనిపించవచ్చు, నిన్ను మర్చిపోను. ఆ రోజు దావీదుకే కాదు, ఈరోజు మన పరిస్థితుల్లో కూడా మనకి శ్రమలు ఎక్కువైపోతున్నప్పుడు, కేవలం మన కుటుంబంలో కన్నీళ్ళు మాత్రమే మిగిలిపోయినప్పుడు, మన బిడ్డల మాట వెనక, మన భర్త మాట వెనక, మన భార్య మాట వెనక కనీసం ఎవ్వరు మనల్ని పట్టించుకోక, అన్ని విధాల శ్రమల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, అప్పుల్లో మనం కూరుకుపోయి ఒంటరిలో అయిపోయినప్పుడు నువ్వు కృంగిపోయి అసలు దేవుడు ఉన్నాడా లేదా అని అనుకోవడం కన్నా, ఒకసారి ఆయన వాగ్దానాలను జ్ఞాపకం చేసుకో. ఆ వాగ్దానం ఇప్పుడు చదివింది, ఆయన వాగ్దానం, ఆయన మాట చెబుతుంది, నేను నిన్ను మర్చిపోను. అయితే దేవుడు మరి మర్చిపోని దేవుడు మరి నాకు వెంటనే సహాయం చేయొచ్చు కదా అంటే చేయడైనా. వెంటనే ఆయన కలుగు చేసుకోడు. ఆయనకి తెలుసు నీ జీవితంలో ఎప్పుడు ఆయన కార్యాన్ని చేయాలో, ఎప్పుడు కలుగు చేసుకోవాలో, ఎప్పుడు ఆ శ్రమ నుండి నిన్ను విడిపించి నిన్ను నిలబెట్టాలో ఆయనకి తెలుసు. అప్పటి వరకు మనం చేయాల్సింది వెయిట్ చేయి. నీ నిరీక్షణ మాత్రం కోల్పోకు. ఆయనతో మాట్లాడుతూ అడుగుతావా, నన్ను మర్చిపోయే ప్రభు అని అడుగు. కానీ ఆయన అంటాడు వాగ్దానాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి, నిన్ను మర్చిపోలేదు, నేను చూస్తున్నాను. మన దేవుడు అందరి దేవీ దేవతల వలె, విగ్రహాల వలె ఉదాసీనంగా చూడనట్టు, కళ్ళుండి చూడనట్టు కళ్ళు మూసుకుని పోయినవాడు కాదు మన దేవుడు. మన దేవుడు చూసేవాడు. మన దేవుడు మనం ఏడుస్తుంటే ఆయన నవ్వుకునేవాడు కాదు. నీ కన్నీరునే తన కన్నీరుగా తీసుకుని ఆయన మన కొరకు విలపించేవాడు మన దేవుడు. మన దేవుడు మన బాధల్లో కలగజేసుకుంటాడంటే ఖచ్చితంగా 100% కలగజేసుకుంటాడు. కాకపోతే మనం వెయిట్ చేయాలి. ఎంతగా వెయిట్ చేయాలంటే, కొన్ని పరిస్థితుల్లో మనకు అన్ని విధాల దారులు మూసిపోతాయి, కానీ దేవుడు మాత్రం ఒక ద్వారాన్ని నీ కొరకు తెరిచే ఉంచుతాడు. అది నువ్వు ఆయన వైపు చూడనంత కాలం అది నీకు కనబడదు, కానీ అవే ఎప్పుడు అలానే ఉంటుంది. దాన్ని చూడాలి అంటే నీ పరిస్థితులను దాటి, నీ మీద ఆనుకోవడం దాటి, నువ్వు ప్రభు వైపు ఎప్పుడైతే చూస్తూ నిరీక్షణ కలిగి ఉంటావో ఆ ద్వారం స్పష్టంగా నీకు కనబడుద్ది. అది ఒకరోజు నీకు తెరవబడుతుంది. అప్పటి వరకు నువ్వు వెయిట్ చేయాలి. ఒక భక్తుడు ఎలా అంటాడు, మనకి విపరీతమైన దాహం కలిగినప్పుడు, మనం విపరీతంగా ఇక మంచినీళ్ళు తాగకపోతే, ఇక అప్పుడు వాటర్, ఏదో ఒక వాటర్ మనకు దొరకకపోతే ఇక గొంతెండి చచ్చిపోతాం. ఇక మనం ఇలాంటి టైంలో మనం చుట్టూ చూస్తున్నప్పుడు మన చుట్టూ ఉన్న నదులన్నీ ఎండిపోతాయి, మన పక్కన ఉన్న చెరువులన్నీ ఖాళీ అయిపోతాయి, మన పక్కనే ఉన్న మన ఇంట్లో ఉన్న బావి కూడా ఎండిపోద్ది. ఇలా బావులు, చెరువులు, నదులు అన్నీ ఎండిపోయినా దేవుడు మాత్రం తన స్వహస్తాలతో జీవజాలాన్ని ఇస్తాడట. దాని కొరకు నువ్వు ఎదురు చూడు. నిజానికి అవన్నీ అలా ఎండిపోలేదు, దేవుడే అనుమతించాడు. ఎందుకు అనుమతించాడు? ఎందుకు ఆ శ్రమల గుండా నిన్ను నడిపిస్తున్నాడు? ఎందుకు ఆ బావులు, చెరువులు, ఆ నదులన్నీ ఎండిపోయేలా దేవుడు ఎందుకు అనుమతించాడు అని అంటే, ఆయన ఇష్టము. ఏంటి ఆయన ఇష్టము? ఆయన చిత్తము. ఆయన స్వహస్తాలతో ఆయన నీకు నీళ్ళు ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ నీరు నువ్వు తీసుకుంటే నీకు మరలా దాహం వేయదు. అందుకే ఆ భక్తుడు అంటాడు, దేవుడిచ్చే ఆ చేతుల వైపు, ఆ నీళ్ళ వైపు నీ దృష్టి ఉంచు. చుట్టూ ఉన్న నీ నదుల వైపు చూస్తే అవి ఒకరోజు ఆరిపోతాయి. నువ్వు తవ్వుకున్న బావిని చూస్తే ఒకరోజు నీరు ఊరదు, ఎండిపోద్ది. కానీ దేవుడిచ్చే ఆ వాటర్ వైపు, ఆ జీవజాలం వైపు చూడు. ఒక్కసారి నువ్వు అది రుచి చూడడం ప్రారంభిస్తే, ఆయన చేతుల్లో నుండి చెది చూస్తే అది ఎప్పుడు జీవజలాలు ఊరుతూనే ఉంటుంది. ఓటల యొద్దకు నిన్ను నడిపిస్తుంది, పచ్చిక మైదానంలో నిన్ను మేపుతుంది ఆయన హస్తము. ఆయన వైపు చూడు. కానీ దావీదు గారు ఆ టైంలో కృంగిపోయి అన్నాడు, ఎంతకాలం నన్ను ఇలా వదిలేస్తావు ప్రభువా? ఎంతకాలం నేను ఇలా ఒంటరిని అయిపోవాలి? చివరికి నా శత్రువులు కూడా నన్ను చూసి నవ్వుతున్నారు. నా శత్రువుడు నా మీద జయముందనని, నేను గెలిచానని వాడు నా మీద నవ్వుతున్నాడు, నా శత్రువు. ఆ రోజు దావీదుకి శత్రువు, లేదా దావీదుని శత్రువుగా అనుకున్నవాడు సౌలు అయితే, నిజానికి సౌలు దావీదుకి శత్రువు కాదు. సౌలే దావీదుని శత్రువుగా భావించుకున్నాడు. కానీ దావీదు ఏ రోజు సౌలుని శత్రువుగా చూడలేదు. అయితే సౌలు ఇంటెన్షన్లో నుండి దావీదు అంటున్నాడు, నా శత్రువు అంటే నన్ను శత్రువుగా భావించుకుంటున్న సౌలు, నా శత్రువులు ఎవరైతే ఉన్నారో ప్రభువా, వాళ్ళని గెలిచానని నర్శిస్తున్నారు. నువ్వు పట్టించుకోకపోతే, నువ్వు నన్ను ఇంతకాలం ఇలా ఒంటరిగా వదిలేసావు కాబట్టి వారు నన్ను చూసి ఎగతాళి చేస్తున్నారు అని కిందకి చెప్తున్నాడు యెహోవా. నా దేవా, ఎంతవరకు నా శత్రువు నా మీద తను హెచ్చించుకొనును?
యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము. నేను మరణించక ముందే మరణ నిద్ర నొందకుండను, వాని గెలిచి తినని నా శత్రువు చెప్పుకొనకుండను. నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండా నా కన్నులకి వెలిగివ్వు. నేను ఏడ్చి ఏడ్చి మొరపెట్టి నా కళ్ళన్నీ ఎండిపోయాయి. నా కళ్ళల్లో కన్నీటి చుక్కలు కూడా కరువైపోయాయి. ఇప్పుడు నా యొక్క ఈ పతనాన్ని చూసి సౌలు అనుకుంటున్నాడు, నా శత్రువు అనుకుంటున్నాడు, నేను గెలిచాను, నేను విజయం సాధించానని హర్షిస్తున్నాడు, ఆనందపడుతున్నాడు, విజయబేరు మోగిస్తున్నాడు. నాకు సహాయం చేయవా, ఇప్పటికైనా నా జీవితంలో కలుగు చేసుకోవా అంటే, ఆ రోజు దావీదు గారి యొక్క ప్రార్థనకి జవాబు వచ్చిందని ఆయనే డిక్లేర్ చేశాడు. ఏమంటున్నాడు కింద, నేనైతే నీ కృపయందు నమ్మకించి ఉన్నాను, నీ రక్షణ విషయమే నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. ఆయనకి సమాధానం వచ్చింది. అయితే